తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ధనస్సు రాశికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధనస్సు రాశికి విశేషంగా ఈ సంవత్సరం మీకు శని చతుర్థ స్థానంలో 4వ స్థానంలో కొంత ప్రతికూలంగా సంచరించడం, అనగా ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం. ఇక ధనస్సు రాశికి ఈ సంవత్సరం బృహస్పతి కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం, ఇంకా ధనస్సు రాశికి తృతీయ స్థానంలో కేతు, భాగ్యంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత ధనస్సు రాశికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇవ్వబోతోంది. ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రారంభం అయినప్పటికీ గురుబలం కళత్ర స్థానంలో ఉండడం కొంత అదృష్టం. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం రాహుకేతువుల యొక్క అనుకూల స్థితి వలన ఈ సంవత్సరం మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలు కొంత కలిసి వస్తాయి. అయితే మీ చేసే ప్రతి ప్రయత్నంలో కష్టము, ఇబ్బందులు మాత్రం ఉంటూనే ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరగచ్చు, కానీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వల్ల ఆ యొక్క పనులను మీరు పూర్తి చేసి విజయాన్ని మాత్రం పొందుతారు. ధనస్సు రాశికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ద్వితీయార్థం బాగా కలిసి వస్తుంది. ధనస్సు రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోయినా అనుకూలమైనటువంటి స్థితి మాత్రం ఉంటుంది. ఇంకా ధనస్సు రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. వ్యాపారంలో సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం, కొంచెం పనులు ఆలస్యమయ్యేటువంటి వాతావరణం ఉన్నది. ధనుసు రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. ధనస్సు రాశి వారు మీరు కొత్తగా పెట్టుబడులు వంటి విషయాల్లో ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించడం మంచిది. ఇన్వెస్ట్మెంట్లు, గృహారంభం, గృహప్రవేశం లేదా బంగారం వంటి మీరు ఏవైతే కొనుగోలు వంటివి చేద్దాం అనుకుంటున్నారో దానికి ఈ సంవత్సరం కొంచెం మధ్యస్థ సమయంగా ఉంది. పెట్టుబడుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఇంకా అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనస్సు రాశి వారికి గొడవలు వంటివి జరిగేటువంటి స్థితి కనపడుతోంది. కోర్టు విషయాలు, వ్యవహారాల్లో జాగ్రత్తగా ధనస్సు రాశి వారు వ్యవహరించండి. మొత్తం మీద ధనస్సు రాశికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని మాత్రం సూచిస్తున్నాను. ధనస్సు రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా మీరు ఆచరించవలసినటువంటి విషయాల్లో శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి శనికి సంబంధించినటువంటి దివ్య క్షేత్రాలను దర్శించుకోవడం, ఓం నమ కృష్ణాయ నీలాయ శిక్కంఠ నివాయచ నమ కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు ధనస్సు రాశి కలుగుతాయి. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ధనస్సు రాశికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5, ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయ స్థితి ఉన్నది. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.